యేసుక్రీస్తు ఏమని అడుగుతున్నాడు? అందరిని గూర్చి ఆయన మాట్లాడుతూ మీరు నన్ను గురించి ఏమనుకుంటూ ఉన్నారు అనగానే పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడవగు దేవుని యొక్క కుమారుడు అయిన క్రీస్తువు. యు ఆర్ ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. యు ఆర్ ద క్రైస్ట్. I believe, we all believe that who belongs to the living God, the Almighty God in heaven. Because we all believe that you came from heaven. You came from God the Father in heaven. మా అందరికీ తెలుసు ప్రభువా, నీవు పరలోకం నుండి వచ్చావు. తండ్రి అయిన దేవుడు పంపిస్తే వచ్చావు. తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క కుమారుడు అయి నీవు. కాబట్టి పరలోక రాజ్యాన్ని నీవు ఈ భూమిపైకి తీసుకుని వచ్చావు. హల్లెలూయా. ఇక్కడున్న ఒక రాజ్యాన్ని నీవు కొట్టి జయించి బ్లడ్ అంతా ఇలా స్పిల్ అయ్యేలాగా చేసి, ఇక మానవులు అందరూ చేస్తారు కదా అలాంటి యుద్ధాన్ని చేసి ఒక రాజ్యాన్ని నీవు స్వాధీనపరుచుకొని ఆ రాజ్యానికి ఒక పేరు పెట్టి ఇలా చేయలేదు ప్రభువా. యు అబ్సల్యూట్లీ ఒక నీతియుతమైన రాజ్యాన్ని ఈ భూమిపైకి తీసుకొని వచ్చావు ప్రభువా అని నేను నమ్ముతూ ఉన్నా. నీవు తండ్రి అయిన దేవత దేవుని యొక్క కుమారుడుగా ఈ భూమిపైకి అడుగుపెట్టి పరలోకము ఎలాగా కనిపిస్తుందో, పరలోకం ఎంత గొప్పగా ఉంటుందో అలాగే ఈ భూమిపైన కూడా ఒక రాజ్యం ఉండాలని దానికి పరలోక రాజ్యం అని పేరు పెట్టి దానిని పరలోక రాజ్యం నుండి ఈ భూమిపైకి నీవు తీసుకుని వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఇందులో చేర్చావు ప్రభువా. మాకు తెలుసు నీవు జీవము కలిగిన దేవాతి దేవుని యొక్క ప్రియమైన కుమారుడవు అయిన క్రీస్తువు, మెస్సయ్యావు. వీరంతా ఇంకా గుడ్డివాళ్ళుగా గంతలు కట్టుకున్నట్లు, కళ్ళు కనిపినట్లు ఇంకా మెస్సయ్యా 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 వస్తాడు 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 అని అనుకుంటున్నారు, కానీ నిన్ను గమనించలేకపోతున్నారు. ఏలియా అనుకుంటూ ఉన్నారు, తర్వాత ఎలీషా అనుకుంటున్నారు, ప్రవక్తల్లో ఒకడై ఉంటాడు అనుకుంటా ఉన్నారు. కానీ మేమైతే నీవే మా ప్రభువు. మేమైతే ఈ రాజ్యాన్ని స్థాపించుటకు వచ్చిన అధికారివి. ఈ రాజ్యం అనగా దేవుడు అనుకునే రాజ్యం, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అనబడే రాజ్యాన్ని స్థాపించుటకు ఈ భూమిపైకి అడుగుపెట్టిన వాడవే నీవు. పేతుడు పరిశుద్ధాత్మతో నింపబడి గొప్ప మాటలు మాట్లాడడం జరిగింది. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, బ్లెస్డ్ ఆర్ యు సైమన్ బర్జోనా, ఆశీర్వదింపబడిన వాడు సీమోను. పేతురు, నీవు కరెక్ట్ గా అన్నావు, నీవు చక్కగా అన్నావు. ఎందుకు ఇలా అన్నావు అంటే నా తండ్రి వలననే నీవు ఈ విధంగా మాట్లాడవు అనగా పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా నీవు ఈ జీవం కలిగిన మాటలు మాట్లాడడం జరిగింది. మరి యేసుక్రీస్తు దానికి ఏమంటూ ఉన్నాడు? నీవు కేఫావు, ఈ బండ పైన నా సంఘాన్ని నేను కడతాను. హల్లెలూయా. ఈ బండ పైన నా రాజ్యాన్ని నేను కడతాను. హల్లెలూయా. రాజ్యమన్నా సంఘమన్నా ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్చేంజబుల్ గా మాట్లాడుకోవచ్చు. దేవుని నామానికే మహిమ కలుగును గాక.